నమస్కారం సిసిసి ఛానల్ కు స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగలపాటి. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. రాజమండ్రి బార్ అసోసియేషన్ లో పండుగ వాతావరణం, ప్రజాప్రతినిధులకు ఘన సన్మానం. రహదారి ప్రమాదాల నివారణకు విశ్లేషణ సరైన మార్గం. కలెక్టర్ పి ప్రశాంతి జాతీయ రహదారులపై లైటింగ్ వ్యవస్థ పటిష్టం కావాల్సి ఉందని సూచన. ఈ నెల 25న రాజమండ్రిలో కమేడియన్ డాక్టర్ భద్రం ఫిలిం హౌస్ లోకల్ సెలబ్రిటీ షో. అతిథులుగా విచ్చేస్తున్న వెండితెర తారలు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ నేతల డిమాండ్. రాజమండ్రిలో నిరసన ప్రదర్శన. రాజమండ్రి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలువురు ప్రజాప్రతినిధులను సముచిత రీతిలో సత్కరించారు. రాష్ట్ర టూరిజం, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ న్యాయవాదుల సంక్షేమమే తమ ధ్యేయమని, అందుకోసం తాము సాయశక్తిలా కృషి చేస్తామని పేర్కొన్నారు. బుధవారం రాజమండ్రి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంత్రి కందుల దుర్గేష్, రాజమండ్రి నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బోచయ్య చౌదరి, రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు తబ్బల బీరేంద్రనాథ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి కందుల దుర్గేష్, రాజమండ్రి నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బోచయ్య చౌదరి, రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు ముప్పాళ్ల సుబ్బారావు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా వారు న్యాయవాదుల సంక్షేమానికి అందిస్తున్న కృషిని వివరించారు. బార్ అసోసియేషన్ భవన నిర్మాణానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పెళ్లూరి రమేష్, వైస్ ప్రెసిడెంట్ నాగదేవర స్వర్ణపాప, ట్రెజరర్ కర్రా హనుమంతరావు, జాయింట్ సెక్రటరీ దర్నాల్ కోట వెంకటేశ్వరరావు, స్పోర్ట్స్ సెక్రటరీ కాశీ శ్రీనివాసరావు, లైబ్రరీ సెక్రటరీ కొత్తపల్లి శ్రీనివాస్, లేడీ రిప్రజెంటేటివ్ కొండేటి వరలక్ష్మి, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు పిఎల్ఎన్ ప్రసాద్, పిట్టా చంద్రశేఖర్, వీరా అరుణ్ కుమార్, రామ్మోహన్, మందారపు మణికంఠ, సీనియర్ న్యాయవాదులు సిహెచ్ ప్రభాకర్ రావు, కృష్ణ కపూర్, ఎన్బి సుబ్రహ్మణ్యం, రాచపల్లి ప్రసాద్, నామా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. న్యాయవాద వృత్తిలో లేవు గనక, న్యాయవాదులు కాదు గనక ఇక్కడికి వచ్చే అవకాశం ఉండదు. అయితే మహా అయితే రాగలిగితే రాజకీయ ముద్దాయిలుగా వస్తామేమో కానీ లేకపోతే వేరేగా వచ్చే అవకాశం ఉండనప్పటికీ కూడా మమ్మల్ని ప్రజాప్రతినిధులుగా ప్రభాకర్ గారు చెప్పినట్లుగా రాజకీయాలకు అతీతంగా ఇక్కడ ప్రజాప్రతినిధులు ఎవరు నెగ్గితే వారిని సన్మానించుకోవటం, అభినందించడం, తద్వారా వారి నుంచి కొంత సపోర్ట్ని బార్ అసోసియేషన్కి మాత్రమే కాకుండా సమాజానికి కూడా అందించాలనేటువంటి ఆలోచనతోటి ఈ అభినందన పురస్కారాన్ని ఏర్పాటు చేసిన మీ అందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మనకు సంబంధించి మన బార్ అసోసియేషన్ సంబంధించి ఆ రోజు చంద్రబాబు గారిని తీసుకొచ్చిన కార్యక్రమం మనం చేసుకోగలిగాం. ఇవాళ కోర్టులు కూడా పునఃప్రారంభం అవుతున్నాయి. అవన్నీ కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు బార్ అసోసియేషన్ బిల్డింగ్ గురించి చెప్పారు, కోర్టుల గురించి చెప్పారు. ఎందుకంటే సంఖ్య పెరిగింది. కోర్టుల పరిధి కూడా పెరగాల్సిన అవసరం ఉంది. వేగంగా న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో జరుగుతున్న ప్రక్రియ నేను ఒక సీనియర్ శాసనసభ్యుడిగా గమనిస్తున్నానంటే ఆలస్యం అమృతం విషయం. న్యాయం ఎప్పుడు జరుగుతుంది? ఏదో మొత్తం సామెత ఉంటుంది. గెలిచిన వాడేమో ఇంటికే లేచాడంట, ఓడిన వాడు కోర్టు దగ్గర ఇచ్చాడంట. ఎన్నాళ్ళు పడుతుంది? 12 సంవత్సరాలుగా కేసులు బెయిల్ మీద ఉండే పరిస్థితి ఎందుకు ఉంటుంది? నేను సత్వర న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. దానికి ప్రభుత్వాలు కూడా మీరు మళ్ళా అలాంటి ఆలోచన రాకుండా, అరే ఏంటిది ప్రభుత్వం మీకు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి హై హ్యాండెడ్ గా ప్రవర్తిస్తా ఉన్నారనే ఆలోచన మీకు ఏనాడు రానివ్వకుండా, ప్రతిపక్షంలో ఉన్నవారు లా చదువుకునే అవసరం రానివ్వకుండా కూడా చేయించే బాధ్యతతో మేము అందరం కూడా ముందుకు వెళ్తామని కూడా మీకు తెలియజేస్తూ, మరొకసారి ఈ యొక్క సన్మానం మాకు ఇక్కడ ఇలాంటి ఒక ప్రతిష్టాత్మకమైన రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్లో, ఎందుకంటే చూస్తా ఉన్నాం ఎంతెంత గొప్పటి ప్రముఖులు ఉన్నారు. వారందరూ ఏదైతే ప్రొఫెషనల్గా ఏదైతే ప్రాక్టీస్ చేసిన ఇలాంటి ఒక ప్రాంతంలోని మాలాంటి ఒక యువ నాయకుడికి ఇక్కడ ఒక సన్మానం అన్నది ఒక గొప్ప అనుభూతి. దీన్ని తప్పకుండా నరిష్ చేసుకుంటూ మా యొక్క జనసేన పార్టీ అధ్యక్షులు
ప్రస్తుత డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఈ ల్యాండ్ టైటింగ్ యాక్ట్లో చాలా లొసుగులు ఉన్నాయి, దీన్ని మనం బయటికి తీసినట్లయితే చాలా ఉపయోగం ఉంటుంది, ప్రజలు నాశనం అయిపోయే పరిస్థితి ఉంది, ప్రజల ఆస్తులకి భద్రత లేనటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెడితే పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా వారు ఎక్స్ప్లెయిన్ చేశారు. మీలాంటి అడ్వకేట్స్ వెళ్ళి వారు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వారు స్పందించినటువంటి తీరు నుండి మొదలైనటువంటి విప్లవం ఖచ్చితంగా మీ అడ్వకేట్స్ పాత్ర అనేది ఒక 30% ఈ కూటమి గెలవడంలో ఉందనే విషయం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అనేక సార్లు తిరిగిన తర్వాత మా కృషి ఫలించింది. రాజమండ్రికి పోక్సో కోర్టు తీసుకొని శాంక్షన్ చేశారు. అయితే సమస్య ఏంటంటే అది ఎక్కడ పెట్టాలనేది ఇప్పుడు సమస్య కూర్చుంది. శాంక్షన్ అయింది, ఫైనాన్షియల్ శాంక్షన్ అయిపోయింది, సుప్రీంకోర్టు అంగీకరించింది, హైకోర్టు అంగీకరించింది. కాబట్టి ఇప్పుడు పెట్టుకోవడానికి ప్లేస్ లేదు. కాబట్టి ఆ ప్లేస్ కోసం ఎదుగుతున్నాం. ఆ ప్లేస్ కనుక దొరికితే జిల్లా న్యాయమూర్తి గారు కూడా చెప్పేది ఏంటంటే ఆ ప్లేస్ కనుక మీరు చూపించగలిగితే డెఫినెట్గా ఇమ్మీడియట్గా పోక్సో కోర్టుని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తాము. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చిన్నపిల్లల మీద జరిగిన అత్యాచార కేసులు విచారణకి త్వరితగతిన అవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. కుమార్ గారు సోనియా గాంధీకి ట్రాన్స్లేటర్ అయిన కందులు దుర్గేష్ గారిని ఆ తిరుపతి బహిరంగ సభలో సోనియా గాంధీ గారు రాజశేఖర రెడ్డి గారిని అడిగి ఈయన మాట్లాడుతుంటే ప్రజలు స్పందించిన విధానం చూసి ఆయన గురించి తెలుసుకోవడం జరిగింది. నేను ఇదంతా ఏం చెప్తున్నానంటే మన న్యాయవాదులు కూడా చాలా మంది రాజకీయాల్లో ఉన్నారు, వాళ్ళందరూ ప్రజాసేవ చేయాలి, ప్రజల్లో మమేకం అవ్వాలి. వీళ్ళు ఎలా మమేకమై పైకి వచ్చారో ఆ విధంగా మనం కూడా సర్వీస్ మన ప్రొఫెషనే కాకుండా ప్రజాసేవలో కూడా మమేకమై ఈ సమాజానికి మేము ఇది చేసామని చెప్పాలి. అతీతంగా ఇక్కడ మనం సంఘటితంగా పనిచేసుకుంటూ ఉంటాం. అటువంటి ప్లేస్లో ఈ రోజుని రాజకీయాలకు సంబంధం లేకుండా ఇక్కడ ఒక పార్టీ వారు ఉన్నారంటే అది సమంజసం కాదు. అన్ని పార్టీల వారు ఇక్కడ ఉన్నారు. అతీతంగా ఇక్కడ ప్రమాదాలు జరిగిన ప్రదేశాల్లో అక్కడ తీసుకున్న పరిష్కార మార్గాలపై అనాలిసిస్ చేయాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవం 2025 సందర్భంగా జిల్లా రహదారుల భద్రతా కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రమాదాలు జరిగిన సందర్భంలో గోల్డెన్ అవర్లో తీసుకున్న చర్యలను సమీక్షించడం ద్వారా ప్రమాదాలపై అధ్యయనం చేయాలని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి అధ్యయనాన్ని ఆర్ట్స్ కళాశాల ఆధ్వర్యంలో కేసుల వారీగా విశ్లేషణ చేయాలని పేర్కొన్నారు. జాతీయ రహదారులు ట్రాఫిక్ వారీగా డిఎంఎన్హెచ్ఓ ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవడం ముఖ్యంగా పేర్కొన్నారు. రద్దీ సమయంలో ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ మళ్లింపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని పేర్కొన్నారు. పోలీస్ జిల్లా యంత్రాంగం సూచించిన 27 బ్లాక్ స్పాట్స్ ప్రాంతాల్లో 16 ప్రమాదకర రహదారులు, 11 జంక్షన్ ప్రాంతాల్లో లైట్నింగ్, క్యాంటీన్, ట్రబుల్ స్ట్రిప్పర్స్, రబ్బర్ స్టెప్స్ ను జాతీయ రహదారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి పరిహారం ఇంకా అందజేయాల్సి ఉందన్నారు. అందుకు అనుగుణంగా ఇంటిగ్రేటెడ్ రోడ్డు ప్రమాద డేటా ఎంట్రీ నమోదు చేయడంలో సమన్వయ శాఖల అధికారులు ఖచ్చితంగా విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జాతీయ రహదారులపై లైటింగ్ వ్యవస్థను పటిష్టం ఇంకా కావాల్సి ఉందన్నారు. ఆ మేరకు భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ప్రకారం ప్రతిపాదనలు సిఫార్సు చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ శ్రీరాముడు, అదనపు ఎస్పీ ఏవి సుబ్బరాజు, జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్, ఎన్హెచ్ అధికారి సల్మాన్ సారీ, డిఎస్పీ వెంకటేశ్వరరావు, పోలీస్, మెడికల్, ఆర్&బి, వైద్య ఆరోగ్య శాఖ, విద్య తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతం కావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, సమర్థవంతమైన కార్యకర్తల ద్వారానే పార్టీ మరింత బలోపేతం అవుతుందని, పొత్తుధర్మం నిర్వహిస్తూ ప్రభుత్వానికి, ప్రజలకు మద్దతునిస్తూ ముందుకు సాగాలని రాజమండ్రిలోని ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి పేర్కొన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో రిటర్నింగ్ ఆఫీసర్ మాల్తీరాణి అధ్యక్షతన ఏర్పాటు చేసిన తూర్పుగోదావరి జిల్లా పార్లమెంట్ బీజేపీ అధ్యక్ష నియామక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఆమె మాట్లాడారు.
ఎన్టీపీసీ తరపున 1,20,000 కోట్ల రూపాయలను విశాఖ అభివృద్ధికి ఖర్చు చేశామని, 1,305 కోట్లు పోలవరానికి, 26,000 కోట్లు అమరావతికి, 4,800 కోట్లు పంచాయతీల అభివృద్ధి కొరకు మంజూరు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని పేర్కొన్నారు. వర్గ విభేదాలు లేకుండా సంస్థాగత బలం, కార్యాచరణ బలం రెండు కాళ్లుగా చేసుకుని ఏకతాటిపై నడవాలని భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా అంకిత భావంతో పనిచేయాలని కోరారు. సోము వీర్రాజు మాట్లాడుతూ తమ పరా భేదం లేకుండా పార్టీ ఉనికి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. బూత్ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. మాజీ అధ్యక్షులు బొమ్మల దత్తు మాట్లాడుతూ తాను అధ్యక్షుగా ఉన్నప్పుడు కార్యకర్తలు తమకు ఎంత అండదండగా నిలిచారో ప్రస్తుతం అధ్యక్షునిగా నియామకమైన పిక్కా నాగేంద్రకు అంతే మద్దతు ఇవ్వాలని కోరారు. పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు. అనంతరం తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షునిగా పిక్కి నాగేంద్రకు నియామక పత్రం అందజేసి అధ్యక్షునిగా ప్రకటించారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మధుకర్, జాతీయ బీజేపీ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు సూర్యనారాయణ, రాజు, మాజీ జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు, అడపాల రామకృష్ణ, రేలంగి శ్రీదేవి, కొల్లివలసి హారిక తదితరులు పాల్గొన్నారు. సాధారణ కార్యకర్త పార్టీకి అంకిత భావంతో పని చేసినట్లయితే వారి ఏ స్థాయికైనా సరే ఎదిగేటువంటి అవకాశం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. బహుశా ఇవాళ పిక్కి నాగేంద్ర గారు కూడా దానికి నిదర్శనం అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి. 13 సంవత్సరాలు పార్టీకి అంకిత భావంతో పనిచేసినటువంటి సందర్భంలో పార్టీ నమ్మకంతో ఖచ్చితంగా రాజమండ్రి జిల్లాలో పార్టీని బలోపేతం చేయడంలో పిక్కి నాగేంద్ర గారు, అంతకు ముందు ఉన్నటువంటి పూర్వాధ్యక్షులు బొమ్మల దత్తు గారి సహకారంతో ఖచ్చితంగా ఈ జిల్లాలో పార్టీని బలోపేతం చేయగలరు అనేటువంటి నమ్మకం, విశ్వాసంతో అందరితోటి మాట్లాడి నాగేంద్ర గారిని జిల్లా అధ్యక్షుడిగా చేపట్టారు. మరి మీరు బూత్ కమిటీలు వేశారు కదా అంటే వేశాం. పోలింగ్ బూత్లో ఎంతమంది యాక్టివ్గా ఉంటారంటే ఒక 3-4 ఉంటారు అన్నారు. 3-4 అంటే 20 బూతులు వేస్తే 30 బూతులు వేస్తే 60 మంది యాక్టివ్గా ఉండేటప్పుడు 60 మందికి బాధ్యతలు ఇవ్వండి. మోర్చాస్లో 60 మంది నాయకులను తయారు చేయాలి మండలంలో. ఆ లక్ష్యం కానీ మనం 60 మందికి బాధ్యతలు ఇచ్చినప్పుడు, 6 మోర్చాల్లో 6 పొద్దులకి బాధ్యతలు ఇచ్చినప్పుడు రాష్ట్ర పార్టీ పెద్దలు ఏ విధంగా అయితే నా మీద నమ్మకం ఉంచి ఈ బాధ్యతను నాకు అప్పగించారో తప్పకుండా వారందరూ కూడా గర్వపడేలాగా, అదేవిధంగా కార్యకర్తలందరూ కూడా నాగేంద్ర మా మనిషి, నాగేంద్రకి మేము పూర్తి అండగా ఉంటాం. ఎందుకంటే నాగేంద్ర క్షేత్రంలోకి వచ్చి తన పని, తన బాధ్యతను నిర్వహిస్తున్నాడు కనుక మేము ఆయనకు అండగా ఉంటామని చెప్పి మీరందరూ కూడా ఆలోచన చేసే విధంగా నేను మీ ముందు నడుచుకుంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాజమండ్రిలో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గురించి అవమానకరంగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. పార్లమెంట్లో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గురించి అవమానకరంగా మాట్లాడిన నేతల వైఖరికి వ్యతిరేకంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి అధ్యక్షతన స్థానిక కంబాల్ చెరువు వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం నుంచి గోకవరం బస్టాండ్ దగ్గర బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ విగ్రహం వరకు సుమారుగా 500 మందితో అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిడబ్ల్యూసి సభ్యులు గిడుగు రుద్రరాజు, ఏఐసిసి జాయింట్ సెక్రటరీ డాక్టర్ పాలక్ వర్మ విచ్చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన మహత్తర రాజ్యాంగాన్ని తొలగించాలని, అలాగే మతాల పేరుతో ప్రాంతాల వారీగా దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని అనుకునే వారిపై విశ్వ ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల దేశ సంపదంతా కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టడమే ముఖ్య కారణమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉండగా ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కానీ, దేశ సంపదను దోచిపెట్టడానికి అన్ని విధాలుగా రక్షణగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మార్టిన్ లూథర్, ట్రైనింగ్ ఇన్ఛార్జి జంగా గౌతమ్, జిల్లా ఇన్ఛార్జి కొలనుకొండ శివాజీ, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్ రామారావు, కిరణ్ కుమార్ రెడ్డి, ఎస్సీసీఎల్ అధ్యక్షులు సాకా పుల్లారావు, డాక్టర్ వడియార్, జిల్లా మహిళా అధ్యక్షురాలు మోతా శారద, కోఆర్డినేటర్స్ కారంకి వెంకటేశ్వరరావు, సిటీ ప్రెసిడెంట్ మేడవరపు భద్రందొర తదితరులు పాల్గొన్నారు. उन आज़ादी के शहीदों ने जो समानता, लोकतंत्र और न्याय पर
अपनी विचारधारा मूलभूत से मानते थे। इसको आज़ादी दिलाने में बहुत सारे शहीदों ने अपना खून पसीना एक किया और आज़ादी दिलाई, और इन्हीं मूल सिद्धांतों पर हमारा संविधान बना था, और वो संविधान की पहल अंबेडकर साहब जी के अगुवाई में करवाई गई थी। కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మహాత్మా గాంధీ గారు పనిచేశారు. గాంధీ గారు ఏనాడు కూడా రాజకీయ పదవి కోసం ఆశించినటువంటి వ్యక్తి కాదు. ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అస్పృశ్యత నివారణ, దళితులందరినీ ఆలయాల్లోకి ప్రవేశించాలి, దళిత పేటల్లో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా మెయిన్ స్ట్రీమ్ వీధుల్లోకి తీసుకురావాలని ఆనాడు ఆయన ఆలోచన చేస్తే దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా గాంధీ గారు అధ్యక్ష అయితే బాగుంటుందంటే ఆ రోజున బెల్గావిలో కాంగ్రెస్ సెషన్ జరిగింది. శివాజీ గారు, అలాగే ఇక్కడ స్టేట్ లీడర్స్ చాలా మంది వచ్చారు. కిరణ్ గారు, అలాగే గౌతమ్ గారు, వాళ్ళందరూ కూడా చాలా మంది రావడం జరిగింది. ఈవేళ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ భారీ ఎత్తున, మామూలుగా కాదు, కాంగ్రెస్ పార్టీ ఇంత బలంగా ఉందని అనుకునే విధంగా ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు జన్మగృహాన్ని పరిరక్షించి పూర్వ వైభవం తీసుకువస్తామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. రాజమహేంద్రవరం వంకాయలవారి వీధిలోని కందుకూరి జన్మగృహాన్ని, మెయిన్ రోడ్లోని టౌన్ హాల్ను నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గర్గే, కూటమి నాయకులు, పురావస్తు శాఖ అధికారులతో కలిసి బుధవారం సందర్శించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు జన్మగృహం దుస్థితిని చూసి ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పురావస్తు శాఖ పరిధిలో ఉన్న జన్మగృహం పునరుద్ధరణకు సంబంధిత శాఖ కమిషనర్తో మాట్లాడానని, ఎంత ఖర్చైనా వెనకాడకుండా జన్మగృహానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని అన్నారు. కందుకూరి ఆస్తులు 4 విభాగాలుగా ఉన్నాయని, జన్మగృహం పురావస్తు శాఖ అధీనంలో, టౌన్ హాల్ ప్రైవేట్ కమిటీ నిర్వహణలో, వీటి విద్యా సంస్థలు విద్యాశాఖ పరిధిలో, హితకారిణి సమాజం ఎండోమెంట్ ఆధ్వర్యంలో ఉన్నాయని, ఈ 4 విభాగాలను సమన్వయం చేసుకుంటూ కందుకూరి ఆస్తుల పరిరక్షణ కృషి చేయాల్సి ఉందని చెప్పారు. నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గర్గే మాట్లాడుతూ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం జన్మగృహం పునరుద్ధరణకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. కూటమి నాయకులు, అధికారులు ఆయన వెంట ఉన్నారు. ఈ నెల 25వ తేదీన రాజమండ్రి శ్రీ వెంకటేశ్వర ఆనంకళా కేంద్రంలో ప్రముఖ హాస్యనటులు డాక్టర్ భద్రం ఆధ్వర్యంలో స్థానిక యువతతో లోకల్ సెలబ్రిటీ షో వినూత్న కార్యక్రమం ఇది మన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందరూ ఈ కార్యక్రమానికి ఆహ్వానితులే అని స్వాగతం పలుకుతున్నారు. రాజమండ్రి శ్రీ వెంకటేశ్వర ఆనంకళా కేంద్రంలో ప్రముఖ హాస్య నటులు డాక్టర్ భద్రం ఆధ్వర్యంలో స్థానిక యువతతో లోకల్ సెలబ్రిటీ షో ఇది మన షో ఈ నెల 25వ తేదీని నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 5:30 షో ప్రారంభమవుతుంది. రాత్రి సుమారు 9 గంటల వరకు నిర్వహిస్తారు. గోదావరి తీరంలో రాజమండ్రిలో స్థానిక యువతలో ప్రతిభను, సృజనాత్మకతను ఆవిష్కరించడానికి ప్రముఖ హాస్య నటుడు డాక్టర్ భద్రం ఈ నేపథ్యంలోనే ఇటీవల యాక్టింగ్, సింగింగ్, డాన్సింగ్పై ఆసక్తి ఉన్న వాళ్ల కోసం ఆడిషన్స్ పూర్తి చేశారు. యువతలో ప్రతిభను, సృజనాత్మకతను విశ్వవ్యాప్తం చేయాలన్న సంకల్పంతో లోకల్ సెలబ్రిటీ షో నిర్వహణకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులకు ఆహ్వానం పంపించారు. ఈ కార్యక్రమానికి వెండి తెరపై స్టార్ ఇమేజ్తో ఉన్న ప్రముఖులు, నటులు పృథ్వీరాజ్, సుదర్శన్, బలగం సంజయ్, జోష్ రవి, పింక్ పాంగ్ సూర్య, జమినీ సురేష్, సీనియర్ నటులు సూర్య, శుభలేఖ సుధాకర్, హీరోయిన్ నయనసారిక, తాగుబోతు రమేష్, టార్జాన్, శేషు, ప్రభాస్, శ్రీను, డైరెక్టర్ ప్రదీప్ తదితరులు స్పందించారు. మేము సైతం అని వస్తున్నామన్నారు. మీరు కూడా రావాలని ఆహ్వానిస్తున్నారు. ఈ నెల 25న రాజమండ్రి నగరంలో లోకల్ సెలబ్రిటీ షోకు హాజరవుతున్న ప్రముఖ నటుల స్పందన మనం కూడా ఓసారి వీక్షిద్దాం. నమస్కారం. జనవరి 25కి జరగబోతున్న లోకల్ సెలబ్రిటీ షోలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ఆశీస్సులు. డూ యువర్ వెరీ బెస్ట్ అండ్ మే గాడ్ బ్లెస్ యూ. My dear friend Dr. Badram, I congratulate you heartily for your efforts in organizing such a program. May you be vastly blessed. మంచి నటీనటులు కావాలన్న ఫిలిం హౌస్ ఒక చక్కటి ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ని ఏర్పరిచిన వ్యక్తి సినిమా మీద ప్రేమ, సినిమా మీద అభిమానం,
ఉన్నటువంటి మా డాక్టర్ భద్రం గారు ఈజ్ ఏ ఫేమస్ కమెడియన్ ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీ. వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఫిలిం హౌస్లో లోకల్ టాలెంట్ని ఎంకరేజ్ చేయాలి, వారిని పైకి తీసుకురావాలనే సదుద్దేశంతో వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పరిచారు. వీరి ఆధ్వర్యంలో లోకల్ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తున్న సందర్భంగా ముందుగా వీరికి నా అభినందనలు. అలాగే ఈ షోలో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్క కళాకారుడికి మై గుడ్ విషెస్. అండ్ రానున్న రోజుల్లో మీతో పాటు నేను కూడా పనిచేస్తాను, పని చేయాలని ఆశిస్తూ మీ అందరికీ శుభాశీస్సులు. రాజమండ్రి వాస్తవ్యులందరికీ ఈ నెల 25న లోకల్ టాలెంట్ షో వస్తుంది. భద్రం గారు కండక్ట్ చేస్తున్న ఈ షోకి మీ అందరూ వచ్చి మీ టాలెంట్ను ప్రూవ్ చేసుకొని మంచి మంచి సువర్ణావకాశాలను మిస్ చేసుకోకుండా మీ ప్రతిభను కనబర్చి మీ టాలెంట్స్ని అందరినీ ప్రూవ్ చేసుకోవాల్సిన తరుణం, వేదిక ఈ 25 మీ అందరికీ రాజమండ్రిలో లోకల్ టాలెంట్ షోని భద్రం గారు కండక్ట్ చేస్తున్నారు. హాయ్ అండి, నేను మీ నయన్ సారిక. ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం రాజమండ్రిలో మన భద్రం అన్న ఈ 25th జనవరికి లోకల్ సెలబ్రిటీ షో ఆర్గనైజ్ చేస్తున్నారు. మీరు రండి, అందరూ రండి అండ్ ఫ్యామిలీస్తో సహా రండి. లోకల్ సెలబ్రిటీ షో, ఇది మన షో. లోకల్ టాలెంట్ షో డాన్సర్స్కి, సింగర్స్కి, యాక్టర్స్కి వీళ్ళందరూ వాళ్ళ టాలెంట్ను ప్రూవ్ చేసుకోవడానికి ఒక షో కావాలి. లోకల్ టాలెంట్ షో 20వ తారీఖున రాజమండ్రిలో జరుగుతున్నటువంటి ఈ షోకు మీరందరూ పార్టిసిపేట్ చేసి మీ అదృష్టాన్ని పరీక్షించుకొని అందులో మంచి పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ నెల 25వ తారీఖున రాజమహేంద్రవరం అంటే మన రాజమండ్రి ఆనం కళాక్షేత్రంలో మా భద్రం, మీ అందరికీ తెలిసినటువంటి కమెడియన్, ఎన్నో అద్భుతమైన చిత్రాలను నటించినటువంటి మా భద్రం సెలబ్రిటీ షోని నిర్వహిస్తున్నాడు. ఇది రాజమండ్రి ఆనం కళాక్షేత్రంలో ఈ నెల 25వ తారీఖున నిర్వహిస్తున్నటువంటి మంచి కార్యక్రమం. మీకున్న టాలెంట్ను ప్రూవ్ చేసుకోవడానికి, మీరు కూడా సెలబ్రిటీలుగా మారటానికి, మీ టాలెంట్కి మరింత పదును పెట్టడానికి ఈ సెలబ్రిటీ షోలో పార్టిసిపేట్ చేయండి. మీ టాలెంట్ని 10 మందికి చూపించి మీరేంటో నిరూపించుకోండి. హాయ్ అండి, నేను మీ సుదర్శన్. లోకల్ టాలెంట్ షో అని ఒక షో స్టార్ట్ చేస్తున్నారండి మన భద్రం. లోకల్ టాలెంట్ ని ఎంకరేజ్ చేయడానికి సింగర్స్ కానీ, యాక్టర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ అందరికీ ఉపయోగపడే విధంగా ఈ ప్రోగ్రాం ఉండబోతుంది. ఈ మంత్ 25th రాజమండ్రిలో కండక్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా మీరు అందరూ అటెండ్ అయ్యి దీన్ని సక్సెస్ఫుల్ చేయాలి, దీన్ని యూజ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము అందరం ఆ ఈవెంట్కి అటెండ్ అవుతున్నాము, మీరు కూడా రావాలని కోరుచున్నాము. హలో, నమస్తే. నేను మీ బలగం సంజయ్. ఇవాళ ఒక మంచి ఆపర్చునిటీ చెప్పడానికి వచ్చానండి. మన డాక్టర్ భద్రం గారు ఉన్నారు కదా, కామెడియన్ అండ్ యాక్టర్. మీ రాజమండ్రి అబ్బాయి రాజమండ్రిలో లోకల్ సెలబ్రిటీ షో 25th రోజు ఆర్గనైజ్ చేస్తున్నారు. 25th of January ఆర్గనైజ్ చేస్తున్నారు. అందులో భాగంగా ఫిలిం హౌస్ అనే ఒక ప్రొడక్షన్ హౌస్ని స్టార్ట్ చేశారు. వెంకటనగరం శ్రీ 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 గొంతేలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం రూరల్ వెంకటనగరంలో మాజీ సర్పంచి, ఆలయ ధర్మకర్త ఉప్పులూరి వీర వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో శ్రీ 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 గొంతేలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు 2వ రోజు వైభవంగా జరిగాయి. మంగళవారం ఉదయం నుండి చొప్పెళ్లకు చెందిన శ్రీ కనక మహాలక్ష్మి ఈవెంట్స్ వారిచే కోయి డ్యాన్స్, జగ్గంపేట శ్రీకృష్ణ ప్రసన్న సాయి దుర్గా కళానిలయం వారిచే అమ్మవారి వేషధారణలు, నృత్యాలు, అలాగే సాయంత్రం మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ఘన స్వాగతం పలికి సాలువాతో, గజమాలతో సత్కరించారు. అనంతరం కనక మహాలక్ష్మి ఈవెంట్స్ వారిచే కోలాటం, గాజువాకకు చెందిన బాలు రైడర్స్ వారిచే డ్యాన్స్, హంగామా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెంకటనగరం గ్రామ పెద్దలు గొంతేలమ్మ అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు తమ సేవలు అందించారు.
క్వారీ గోతుల సమస్యకు ముగింపు పలకాలని నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రే కొండబాబు డిమాండ్ చేశారు. రాజమండ్రిలోని క్వారీ గోతుల సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపించకపోతే ఏ క్షణంలోనైనా తాను దీక్షకు దిగుతానని నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రే కొండబాబు హెచ్చరించడం జరిగింది. స్థానిక ప్రజలతో కలిసి సుబ్బారావు నగర్ క్వారీ గోతుల వద్ద ఆయన జాతీయ జెండా చేతబూని అంబేద్కర్ నీలిరంగు కండువాను మెడలో ధరించి ఆందోళన చేపట్టారు. క్వారీ గోతులు వెంటనే పూడ్చాలని, యజమానుల మొండి వైఖరి విడాలని కోరారు. సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వీడి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని వారంతా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ క్వారీ గోతులు పూడ్చాలని ఏళ్ల తరబడి పోరాడుతున్న తాను 2011లో కోర్టును ఆశ్రయించాలని, గోతుల్లో పడి ఎవరూ చనిపోకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా సంబంధిత అధికారులు సరిగా చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు. క్వారీ గోతుల్లో పడి ప్రజలు చనిపోతుంటే ఎంతకాలం ఉపేక్షించాలని కొండబాబు సూటిగా ప్రశ్నించారు. ఈ నెల 19న దీక్ష చేయడానికి సంసిద్ధమయ్యారని, డీఎస్పీ వచ్చి సర్ది చెప్పారని, ఆయన మాట కాదనలేక ఆగానని తెలిపారు. సమస్యను ఇలాగే సాగదీస్తుంటే ఈసారి తన్ను ఎవరూ ఆపలేరని, ఏ క్షణంలోనైనా దీక్షకు దిగుతానని స్పష్టం చేశారు. మరి అధికారులు ఉన్నారంటే సంబంధిత అధికారులు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా మరి వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించడం మరి ఈ విధంగా నడుస్తూ ఉంది. 2011లోనే కోర్టులో వేసాం, మరి ఇప్పటి వరకు కూడా కోర్టులో నడుస్తూ ఉంది. బ్లాక్ లిస్టులో పెట్టారు, అరెస్టులు చేయమని, క్రిమినల్ కేసులు పెట్టమని చెప్పారు, చుట్టూ ఫెన్సింగ్ వేయమని చెప్పారు. ఇంత చెప్తున్నప్పటికీ కూడా క్వారీ యాజమాన్యం ఏదైతే ఉందో వాళ్ళు మొండి వైఖరితోటే ఉన్నారు. రాజమండ్రి రామకృష్ణ మఠంలో స్వామి వివేకానంద 163వ జయంతి ఉత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. శ్రీ రామకృష్ణ మఠంలో స్వామి వివేకానంద 63వ జయంతి ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జపం, మంగళహారతి, సుప్రభాతం, వేదపఠనం, భజనలు, విశేష పూజ జరిగింది. రామకృష్ణ మఠంలో హోమం నిర్వహించారు. స్వామి సేవ్యానంద, స్వామి పరిజ్ఞాయానంద వివేకానందుని జీవితం సందేశాలపై ప్రసంగించారు. భజనలు, హారతి, పుష్పాంజలి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వామి రఘువీరానందజీ మహారాజ్, స్వామి ప్రజ్ఞానానందజీ మహారాజ్, బ్రహ్మచారి కిరణ్ మహారాజ్, భక్తులు, విద్యార్థులు పాల్గొన్నారు. తదుపరి 600 మందికి పైగా భక్తులందరికీ ప్రసాద వితరణ చేశారు. వినరండే వినరండే వీర నరేంద్రుని తీరకాద. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజమండ్రి బార్ అసోసియేషన్లో పండుగ వాతావరణం, ప్రజాప్రతినిధులకు ఘన సన్మానం. రహదారి ప్రమాదాల నివారణకు విశ్లేషణ సరైన మార్గం. కలెక్టర్ పి ప్రశాంతి, జాతీయ రహదారులపై లైటింగ్ వ్యవస్థ పటిష్టం కావాల్సి ఉందని సూచన. ఈ నెల 25న రాజమండ్రిలో
కమేడియన్ డాక్టర్ భద్రం ఫిలిం హౌస్ లోకల్ సెలబ్రిటీ షో అతిథులుగా విచ్చేస్తున్న వెండితెర తారలు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ నేతల డిమాండ్. రాజమండ్రిలో నిరసన ప్రదర్శన. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.